నమస్తే, నేను మీ లక్ష్మిని. ఏంట్రా అబ్బాయి, ఏ బ్రో, మామ, అమ్మ, మీ ఆయన ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఇలాంటివన్నీ కూడా ఎందుకు అడుగుతారండి? అసలు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నారు? మరి ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఎన్ని రకాలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్? మరి ఏ కంపెనీని చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి? ఇలాంటి ఎన్నో సందేహాలు ఉన్నాయి మనలో. మరి ఈ సందేహాలన్నిటికీ చెక్ పెట్టేందుకు మనతో ఉన్నారు రవీందర్ గారు. రవీందర్ గారిని అడిగి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే మ్యామ్. రవీందర్ గారు, మా ప్రేక్షకులకి చాలా సందేహాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, అసలు ఎక్కడ చేయాలి, ఏమిటి అని చాలా వరకు ఉన్నాయి. మరి వీటన్నిటికీ కూడా మీరు ఈరోజు మాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ సొల్యూషన్ ఇవ్వాలి. 100%. యా సార్. దెన్ ఫస్ట్ క్వశ్చన్, నేను అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి సార్? See, most of the population, 97% population ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి దాంతో జాబు లేకపోతే ఏదో బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో ఇన్కమ్ స్టార్ట్ చేయడం, సో దాంట్లోనే కంటిన్యూ అవుతారు. వాళ్ళకి సంపాదించడం, ఖర్చు పెట్టడం మాత్రమే తెలుసు. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండదు. మళ్ళీ లైఫ్లో ఏదో ఒక స్ట్రగుల్ వచ్చినప్పుడు, లేకపోతే జాబు తీసేసినప్పుడు, లేకపోతే కంపెనీ లాస్లో అన్నప్పుడు అప్పుడు ఆలోచిస్తారు, నేను లక్షలు సంపాదించాను కానీ ఈరోజు నా దగ్గర డబ్బు లేదని. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఎఫెక్టెడ్ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఎందుకంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మీద అవగాహన లేకపోవడం, కొంతమంది అవగాహన ఉండి కూడా ఇన్వెస్ట్ చేయకపోవడం. ఎందుకంటే యాక్షన్ తీసుకోకపోతే ఏది ముందుకు వెళ్ళదు కాబట్టి. సో టాప్ 3 in the world is only because of the investment, not because of the income whatever they earn. ఇన్వెస్ట్మెంట్ అంటే మన కోసం డబ్బు పనిచేయడం. ఇన్కమ్ అంటే శాలరీ, మంత్లీ శాలరీ ఆర్ కంపెనీలో మనకు వచ్చే ప్రాఫిట్స్, దట్ ఈస్ ఓన్లీ స్టాండర్డ్ ఇన్కమ్. ఇన్కమ్ ఈజ్ నాట్ ఫర్ ఎవర్. బట్ ఆ వచ్చిన ఇన్కమ్ని లేదా శాలరీని ఒక అసెట్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది మన కోసం పనిచేస్తుంది. డబ్బు మన కోసం పనిచేయడం అనే ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఓకే, మరి అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలు ఉన్నాయండి? ఇన్వెస్ట్మెంట్ మేజర్ కేటగిరీస్ 5 to 6 కేటగిరీస్ ఉంటాయి. సో మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి మనకి. సో బ్యాంక్స్లో మనం ఎఫ్డి వేయచ్చు, లేకపోతే ఆర్డీస్ కట్టవచ్చు. సో మనకి 6 to 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావచ్చు మ్యాక్సిమం. అది ఫిక్స్డ్ అసెట్స్ మనకి, అంటే మనకి గ్యారంటీడ్ అనమాట. లేదా నెక్స్ట్ ఎల్ఐసి, సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, దాంట్లో మనకు అప్ టు 10 to 12% వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ గోల్డ్ వల్ల మనకి బెనిఫిట్ ఏమంటే ద ప్రైసెస్ ఇంక్రీజింగ్ అండ్ అట్ ద సేమ్ టైము ఈజీగా క్యాష్ ఫ్లో అయింది. మనకి ఇమీడియట్గా డబ్బులు కావాలి, ఏదైనా ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చింది, ఇమీడియట్ గోల్డ్ పెట్టి ఒక వితిన్ 2-3 అవర్స్లో మనం డబ్బులు ఎన్కాష్ చేసుకోవచ్చు. లేదా నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్. దాని మీద మెజారిటీ 95% పీపుల్ లాస్ అవుతారు మనీ, ఓన్లీ 5% పీపుల్ బెనిఫిట్ పొందుతారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకి 100% నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్. ఇక్కడ 0 లాస్. సో స్టాక్ మార్కెట్లో లేకపోతే ఒక మ్యూచువల్ ఫండ్స్లో పాసిబిలిటీస్ ఉన్నాయి, లాస్ అయ్యే పాసిబిలిటీస్, కానీ రియల్ ఎస్టేట్లో దెర్ ఇస్ నో ఛాన్స్. సార్, అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే దాని పవర్ ఎలా ఉంటుంది అంటారు? ఓకే మ్యామ్. సో మనం ఇండియాలో చూసుకున్నట్టయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఎవరైతే మనం టాప్ 10 రిచెస్ట్ కానీ టాప్ 50 రిచెస్ట్ పీపుల్ తీసుకుంటే వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ని లేకపోతే వాళ్ళ కంపెనీస్ జనరేట్ చేసిన రెవెన్యూని ఓన్లీ రియల్ ఎస్టేట్లో పెట్టడం వల్లే వాళ్ళ ఇన్కమ్ 100 times, 200 times, 300 times గ్రో అయింది. దట్ ఈస్ అ పవర్ ఆఫ్ కాంపౌండింగ్, పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు హైదరాబాద్లోనే చూస్తే మనం కుకట్పల్లిలో ఆల్మోస్ట్ 10 years బిఫోర్ ఒక 10,000, 15,000 స్క్వేర్ యార్డ్కి వచ్చేది. ఇప్పుడు 1,50,000 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్. అంటే ఒక 1000 స్క్వేర్ యార్డ్ వాళ్ళు కొంటే ఆల్మోస్ట్ ఒక 1 crore వచ్చేది. ఓకే, ఇప్పుడు అదే 1000 స్క్వేర్ యార్డ్ 10 crores వెళ్ళి. సో దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ రియల్ ఎస్టేట్. సార్, ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ మీద చేయమంటారా? లేదు అంటే కొంతమంది ఎక్కువ కూడా అపార్ట్మెంట్స్ తీసుకుంటారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనే. ఏది బెటర్ అంటారు, ఓపెన్ ప్లాట్స్ ఆర్ అపార్ట్మెంట్స్? ఎస్ మేడం, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే చాలామందికి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళు అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అని వాళ్ళు అపార్ట్మెంట్ కొనుక్కొని ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు
వాళ్ళ జీవితాలు ఈఎంఐ కట్టడానికి సరిపోతాయి. అవును. అపార్ట్మెంట్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్. Okay. అపార్ట్మెంట్ ఈజ్ ఎ పొసెసివ్నెస్. మనం ఉండడానికి ఒక ఇల్లు కావాలి, నాది ఇల్లు అని చెప్పుకోవడానికి. కానీ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ 1 lakh 2 lakh రూపీస్ శాలరీ కావాలని 60 lakhs 1 crore 2 crores విల్లాస్ అపార్ట్మెంట్స్ కొనేసి ఇది నా ఇల్లు అని చెప్పుకుంటున్నారు. అంటే ఆ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి వాళ్ళు ఇల్లు అని చెప్పుకుంటున్నారు, బట్ వాళ్ళ ఇల్లు కాదు. అవును. ఈఎంఐ పే చేయాలి. 20 years బ్యాంక్ వాళ్ళదే, 20 years తర్వాత మీ ఓన్ అయింది. 20 years మీరు ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత అయింది? అదే మీరు ఆ అమౌంట్ని ఈఎంఐ ఏదైతే పే చేస్తున్నారో ఒక ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఆర్ లేకపోతే ఒక సేవింగ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే గోల్డ్ తీసుకోవచ్చు. అదే రేట్ పెరుగుతూ ఉంటుంది. 10 years డౌన్ ద లైన్ మీకు అది డబుల్ అయి కూర్చుంటుంది. మీరు దాంతో ఓన్గా ఇల్లు కట్టుకోవచ్చు. ఓకే. లేదా ప్లాట్ కొనుక్కున్నారు, ఓపెన్ ప్లాట్, అది డబుల్ అయింది, దాన్నే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అపార్ట్మెంట్ అనేది డిప్రిషియేషన్ వెళ్తూ ఉంటుంది, అప్రిషియేషన్ రాదు. నేను ఒక అపార్ట్మెంట్ 62 lakhs కొన్నా. సో 38 lakhs బ్యాంక్ లోన్ ఇచ్చింది, 2 lakhs ఇన్సూరెన్స్, టోటల్ 40 lakh లోను అండ్ 22 lakhs or 25 lakhs మై ఓన్ మనీ. ఓపెన్ ప్లాట్ అనేది ఇన్వెస్ట్మెంట్, అపార్ట్మెంట్ అనేది ఇస్ నాట్ ఇన్వెస్ట్మెంట్. గుర్తుపెట్టుకోండి. నేను ఒక 2 ఇన్వెస్ట్మెంట్స్ చేశాను ఓపెన్ ప్లాట్స్. ఓకే. 2015లో ఒక ఓపెన్ ప్లాట్ కొన్నాను అండ్ అట్ ద సేమ్ టైం 2024లో 2024లో నేను 25 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. మల్టిప్లై కాంపౌండింగ్ చేయాలంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. ఓన్లీ ఓపెన్ ప్లాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్, అపార్ట్మెంట్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్. సార్, అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మంచిది, ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే రేపటి నాడు బాగుంటుంది అన్నట్టుగా ఒక ప్రాజెక్ట్ ఏదైనా మీరు చెప్పగలరా? అవును మేడం. రీసెంట్గా అవర్ ఓన్ ప్రాజెక్ట్, సో సైబర్ సిటీ అనే ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేసాం. కంపెనీ పేరు ఎస్ఆర్ టౌన్షిప్. ఇది గుంటూరు టు విజయవాడ హైవే కాజా టోల్ ప్లాజాకి అతి దగ్గరలో 1.5 kilometers దూరంలో. సో మా ప్రాజెక్ట్ ఉంది సైబర్ సిటీ ప్రాజెక్టు. ఇది 25 acres లేఅవుట్. సో phase 1 12.5 అండ్ phase 2 12.5 acres. ఇప్పుడు phase 1 ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాంట్లో 165 plotsలో ఆల్రెడీ 80 plots సోల్డ్ అవుట్ అని లాస్ట్ 2 monthsలో. సో ఇది కంప్లీట్లీ సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్. సో 25 acres గేటెడ్ కమ్యూనిటీ, కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ అండ్ అట్ ద సేమ్ టైం డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది అండ్ 40 feet సీసీ రోడ్స్ ఉంటాయి, సిమెంట్ రోడ్స్, నో బ్లాక్ టాప్ రోడ్స్. సో ఎందుకంటే బ్లాక్ టాప్ రోడ్స్ కంటే సిమెంట్ రోడ్స్ యొక్క లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి కంప్లీట్ సిమెంట్ రోడ్స్ అంటే 40 feet రోడ్స్ మాత్రమే ఉంటాయి. సో కంప్లీట్ విత్ ఇన్ ద లేఅవుట్ 3 రోడ్స్ ఉంటాయి. ఇంటర్నల్ రోడ్స్ కూడా 40 feet రోడ్సే ఉంటాయి. అండ్ phase 1లో మనం 12.5 acresలో చిల్డ్రన్స్ పార్క్ ప్లే ఏరియా డెవలప్ చేస్తున్నాం. అండ్ phase 2లో కూడా 1.2 acres చిల్డ్రన్స్ పార్క్ ప్లే ఏరియా డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే 10% ఆఫ్ ద ల్యాండ్ విల్ బి గివెన్ ఫర్ డెవలప్మెంట్. సో యాజ్ పర్ ద రూల్స్, సిఆర్డిఏ రూల్స్ ప్రకారం. సో 100% డెవలప్మెంట్స్ ఉన్నాయి. మన పక్కన ఎన్నో వెంచర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో హైవేకి చాలా దగ్గరలో. అందులో అక్కడ సైబర్ టవర్స్ అని ఆల్రెడీ లాస్ట్ 5 yearsలో కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. అవి ఇంకా ఓపెన్ కాలేదు. అవి ఓపెన్ అయిన తర్వాత కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ కూడా అక్కడ పెట్టాలని చూస్తున్నారు. దానికి మన వెంచర్ ఒక జస్ట్ 800 metersలో ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్. ఓకే సార్, ఫైనల్గా మా వ్యూవర్స్కి రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని మీరు ఒక చిన్న మెసేజ్. ఓకే, ఇన్వెస్టర్స్, మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఎర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్, దెన్ ఇన్వెస్టింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.